ఇక్కడ మనం వినాయకుడి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ముందుగా వినాయకుడి జననం గురించి తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను శివుని గురించి ఘోరమైన తపస్సు చేసేవాడు. అలా ఎన్నేళ్లు పట్టు విడవకుండా తపస్సు చేస్తుండేసరికి అతని భక్తికి మించి పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. గజాసురా, నీ భక్తికి మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో అని మహాశివుడు అడుగుతాడు. స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. చిరు ఆశ తప్పితే నాకు ఎటువంటి కోరికలు లేవు. నా కోరిక ఏమిటంటే నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి స్వామి అని అంటాడు. భక్తులు ఎలాంటి కోరికలు ఎందుకు అడుగుతారో ముందు వెనుక ఆలోచించే స్వభావం లేని ఆ భోలేనాథుడు అయినా సరే అలాగేనైనా నేను నీ కడుపులోనే ఉంటాను అని ఆ రాక్షసుడు కడుపులోకి చేరి ప్రశాంతంగా ఉండేవాడు. నిజానికి ఆ రాక్షసుడి దుర్బుద్ధి ఏమిటంటే ఆ ఈశ్వరుడు తన కడుపులో ఉండగా వాడిని ఎవరు ఏమి చేయలేరు అనే ధీమా వాడిది. అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. శివుడి జాడ కానరాక పార్వతీమాత కంగారు పడుతూ వచ్చారు. ఇదే విషయం మహావిష్ణువుకి చెప్పి తన పతి జాడ కనిపెట్టమని పార్వతీమాత అడుగుతుంది. దివ్య దృష్టితో ఆ మహావిష్ణువు పరమశివుడు ఆ గజాసురుడు పొట్టలో ఉన్నట్లు తెలుసుకుంటాడు. గజాసురుడు సంహారానికి గంగిరెద్దు ఉత్తమమేనని ఆలోచించిన మహావిష్ణువు నందిని గంగిరెద్దుగా మారమని అడుగుతాడు. వెంటనే నంది గంగిరెద్దుగా మారిపోతుంది. బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతామూర్తులతో కలిసి మహావిష్ణువు మారువేషం వేసుకొని సన్నాయి మేళంతో నాట్యం ఆడుకుంటూ గజాసురుని దగ్గరికి వెళ్లి ఉత్సాహపరిచే మేళ తాళాలతో గంగిరెద్దు నాట్యంతో అతన్ని అమితం ఆనందపరుస్తారు. ఆ గుంపు పెద్దగా శ్రీ మహావిష్ణువు వ్యవహరించారు. గజాసురుడు సంతోషుడై ఏం వరం కావాలో కోరుకోమో అని ఆ గుంపు పెద్దను అడుగుతాడు. మహావిష్ణువు, రాక్షసవీరా, ఈ గంగిరెద్దు మహాశివుని నంది ఇతని ప్రభువు కనబడలేదని చాలా రోజులుగా బాధపడుతున్నది. మీరు ఒకసారి పరమేశ్వరుని చూపిస్తే మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం అని కోరిక కోరుకుంటాడు. ఈశ్వరుణ్ణి చూపించాలంటే తన పొట్ట చీల్చుకుంటూ రావాలి. కాబట్టి తన మరణం తథ్యమని గమనించిన ఆ గజాసురుడు శివునితో, స్వామి, అహంకారంతో నేను చేసిన తప్పు క్షమించు, చనిపోయే ముందు ఒక చిన్న మనవి తీరుస్తారా అని అడుగుతాడు. దానికి సరే అంటాడు మహేశ్వరుడు. నేను చనిపోయిన తర్వాత కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చేయాలి స్వామి అని వేడుకుంటాడు. తదాస్తు అని శివుడు వరం ఇవ్వగా శ్రీ మహావిష్ణువు నందికి కనుసైగ చేస్తాడు. దాంతో గంగిరెద్దు కాలు తవ్వి రంకెలేసుకుంటూ తన కొమ్ములతో పొట్టను చీల్చేస్తుంది. అంతే, ఈశ్వరుడు బయటపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, స్వామి, మీరు ఆలోచించకుండా ఇస్తున్న వరాలకు ముప్పు తిప్పలు పడుతున్నారు కదా, ఇకనైనా కాస్త ఆలోచించి వరాలు ఇవ్వగలరు అని వివరిస్తారు. తన పతి దైవం వస్తున్నాడు అనే వార్త తెలుసుకున్న పార్వతీదేవి అబ్బురంగా స్నానం చేయడానికి వెళ్తుంది. ఆ సంతోషంలో తన దగ్గర ఉన్న నలుగు పిండిని తీసి ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మని తన కుమారుడుగా భావించి ప్రాణం పోస్తుంది. ఆయనే వినాయకుడు. పుట్టగానే తల్లి వినాయకుడికి ఒక పని అప్పగిస్తుంది. నాయనా, నేను స్నానం ఆచరించబోతున్నాను, నువ్వు ద్వారానికి కాపలాగా ఉండి ఎవరిని లోపలికి రానివ్వకుండా చూడు అని అడుగుతుంది. ఓ అలాగేనమ్మా అని ద్వారానికి ముందు కాపలా కాస్తాడు వినాయకుడు. అదే సమయంలో పరమేశ్వరుడు అక్కడికి రానే వచ్చాడు. లోనికి వెళ్తున్న ఈశ్వరుణ్ణి వినాయకుడు అక్కడే ఆపేస్తాడు. అందుకు శివుడు, నాయనా, ఎవరివి నువ్వు, నన్ను ఎందులకు అడిగిస్తున్నావు, నేను ఎవరిని తెలుసా నీకు అని అడుగుతాడు. మీరు ఎవరైనా నాకు అనవసరము, నేను తల్లి మాటను స్థిరంగా వహిస్తున్నాను. ఓహో, నీవు పార్వతీదేవి కుమారునివా, నేను మీ తండ్రిని, నన్ను లోపలికి పంపము అనగా వినాయకుడు మిక్కిలి సంతోషించి, పితృమూర్తికి ప్రణామములు, మిమ్మల్ని లోపలికి పంపితే అమ్మ చెప్పిన మాట తప్పినట్లే కదా అని అమ్మ వచ్చిన తర్వాతే మిమ్మల్ని లోనికి పంపిస్తాను అని అంటాడు. దాంతో పరమేశ్వరునికి తీవ్రమైన కోపం వస్తుంది. ఎంత వాదించినా వినకుండా అడ్డు తగలడంతో శివుడు తీవ్రంగా మరియు భయంకరంగా నాట్యమాడి తన త్రిశూలాన్ని పైకెత్తి వినాయకుడి మీదకి విసురుతాడు. దాంతో ఒక్కసారిగా పిల్లాడి తల తెగి అవతల పడుతుంది. అతని ఆర్తనాలు విని పార్వతీదేవి మాత పరుగు పరుగున అక్కడికి చేరుకోగా ఆ దృశ్యాలను చూసి తీవ్రంగా రోధిస్తుంది. స్వామి, ఏమి ఈ అమాయక బాలుడు చేసిన తప్పు, మిమ్మల్ని ద్వారం దగ్గర ఆపాడు అన్న చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధించారే, అయ్యో అని విలిపిస్తుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, చింతించక దేవి, ఈ బిడ్డను తిరిగి బ్రతికించను అంటూ తన గణాలను పిలిచి, రక్షకులారా, ఉత్తర దిక్కున తలపెట్టుకొని ఎవరైతే పడుకొని ఉంటారో వారి తలని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు శివుడు. ఆ రక్షకులు వెతికి చూడగా ఒక ఏనుగు తల మాత్రమే కనిపిస్తుంది. అది కూడా మరణించిన గజాసురుడి తల. శివుడు గజాసురునికి ఇచ్చిన మాట నెరవేర్చడానికే అలా చేశాడని అప్పుడు దేవతలకి అర్థమవుతుంది. ఆ తలని తీసుకువచ్చి వినాయకుడికి మంత్రశక్తితో బతికించగానే మళ్ళీ తిరిగి ప్రాణం వస్తుంది. అప్పటి నుండి ఆ పిల్లవాడిని గజేంద్రుడుగా అని పిలువబడుతూ వచ్చింది.